వలస కార్మికుల శ్రమను దోచుకోవడంలో ఇటలీని మించిన దేశం మరొకటి లేదేమో. వేతనాల గురించి కానీ, పని గంటల గురించి నిరసన తెలిపితే అంతే సంగతులు. నేరుగా కారులో కూర్చోబెట్టి, కారుపై పెట్రోల్ పోసి నింపిపెట్టి సజీవ దహనం చేసేస్తున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి వలస వెళ్లిన 4 వ్యవసాయ కూలీలను సజీవ దహనం చేశారు కూలీల కాంట్రాక్టులు. దక్షిణ ఇటలీలో అమెండోలారాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇటీవల కాలంలో ఇటలీలో రైతు కూలీల శ్రమదోపిడీ ఈ ఘటనకు అద్దం పడుతోంది. కాగా ఇటలీలో చట్ట వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు రిక్రూట్ చేసుకునే వారిని కాపోరాలి అంటారు. వీరే జాబ్ మార్కెట్, హౌసింగ్తో పాటుగా వేతనాలు కంట్రోల్ చేస్తారు. రైతుల కూలీల రిక్రూట్మెంట్ వెనుక ఒక మాఫియా పనిచేస్తోందని ఇక్కడ సామాజిక కార్యకర్తలు, లేబర్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక రైతు కూలీల సజీవ దహనం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. రైతు కూలీల శ్రమ దోపిడీకి కేర్ ఆఫ్ ఇటలీ అని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇటలీ పేరు మారుమోగిపోతోంది. పేద దేశాల నుంచి బ్రతుకు తెరువు కోసం వెళ్లినటువంటి రైతులను దారుణంగా వంచిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి అతి పేద దేశాలకు చెందిన రైతు కార్మికులను దారుణంగా మోసగిస్తున్నారు. తమ కనీస వేతనాల గురించి, పని గంటల గురించి ప్రశ్నించిన పాపానికి 4 కార్మికులను కారులో పెట్రోల్ స్టేషన్కు తీసుకువెళ్లి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన ఇటలీలో పెను దుమారం రేపింది. కారు నుంచి బయటకు రావాలని ప్రయత్నించిన కార్మికులను బయటికి రాకుండా కారు బయట నుంచి లాక్ చేయడంతో వలస వచ్చిన కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక సజీవ దహనమైన కార్మికుల విషయానికొస్తే 3 ఆఫ్ఘనిస్తాన్కు చెందినవారు కాగా 1 పాకిస్తాన్కు చెందిన కార్మికుడు కాగా ఈ ఘటన ఇటలీలోని అమెండోలారాలో జరిగింది. ఈ ఘటన మొత్తం అక్కడి గరాజ్లో సర్వేలెన్స్ కెమెరాలో రికార్డైంది. అయితే ఈ కేసుకు సంబంధించి 2 పాకిస్తానీలపై హత్య కేసు మోపి అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలెసాండ్రో డి అలెసియో తెలిపారు. ఇక ఈ వీడియో ఫుటేజీని స్థానికంగా టీవీ నెట్వర్క్తో పాటు ఇటాలియన్ మీడియా ప్రసారం చేసింది. ఈ వీడియో ఫుటేజీలో అనుమానితుడు కారు వెనుక భాగంలో లిక్విడ్ పోసినట్లు స్పష్టంగా కనిపించింది. కాగా ఈ కారు పెట్రోల్ పంపుకు కొంత దూరంలో పార్క్ చేశారు. కారుపై పెట్రోల్ పోసిన తర్వాత నిప్పంటించారు. ఈ కారులో కూర్చున్న రైతు కూలీలు బయటికి రాకుండా డోర్లు మూసివేశారు. అయితే కారులో ఉన్న 4 రైతు కూలీల్లో ఒకరు ఆఫ్ఘాన్ పౌరుడు కారు వెనుక భాగం నుండి కష్టపడి బయటపడ్డాడు. అతని చేతులు మంటలకు కాలిపోయాయి. ఇక మంటల నుండి బయటపడిన బాధితుడు ప్రాంతీయ న్యూస్ సర్వీస్ టీజీఆర్ కాలబ్రయాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమను చంపడానికి యత్నించింది పాకిస్తాన్ మాఫియా అన్నారు. తాను ప్రాణాలతో బ్రతికి బయటపడ్డం ఒక అద్భుతం అని అన్నారు. కాగా 4 కార్మికులు ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకుని అక్కడే నివసిస్తున్నారు. వీరంతా స్థానికంగా ఉండే స్ట్రాబెర్రీ తోటలో స్ట్రాబెర్రీలను కోయడానికి ఆఫ్ఘనిస్తాన్తో పాటు పాకిస్తాన్ కార్మికుడిని పనిలో పెట్టుకున్నారు. ఇక సుదూర ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన రైతు కూలీలతో కాంట్రాక్టర్లు దారుణంగా వ్యవహరించేవారు. తుపాకులతో, కత్తులతో బెదిరించి బలవంతంగా పని చేయించేవారు. చేసిన పనికి డబ్బు అడిగితే దౌర్జన్యం చేసేవారు. తమకు కేవలం ఆహారం, వసతి తప్పించి చేతికి డబ్బు అందేది కాదని తెలిపారు. ఇక వలసతో పాటు కార్మికుల చట్టాల్లోని లోపాలను మాఫియా తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇటలీలో కాపోరెలాటో అనే నేరపూరిత వ్యవస్థ కింద వ్యవసాయ కార్మికుల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ వ్యవస్థ కింద తక్కువ వేతనంతో కార్మికులను చట్టవిరుద్ధంగా నియమించుకునే ముఠా నాయకుల మధ్య నడిచే ఒక లాభదాయకమైన నెట్వర్క్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. దోపిడీతో పాటు గ్యాంగ్స్టర్ వ్యవస్థపై ఉదాసీనతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ఇటాలియన్ బిషప్ సదస్సు వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్కో సావినో పిలుపునిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులను శ్రమ దోపిడీకి పాల్పడమే కాకుండా శవాలను ఆనవాళ్లు లేకుండా చేయడం దారుణమని, దీనిపై సహించరాదని ప్రతి ఒక్కరూ మౌనం వీడి గళమెత్తాలన్నారు బిషప్. ఇటలీకి చెందిన సిజిఐఎల్ అతిపెద్ద ట్రేడ్ యూనియన్ నెట్వర్క్ తాజా హత్యలపై ఘాటుగా స్పందించింది. ఈ హత్యలను వర్ణించలేని ఘోరంగా అభివర్ణించింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వ్యవసాయ కార్మికులు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారే. వారి బాగోగులను చూడాల్సిన బాధ్యత మన రాజకీయ నాయకులదే అని ట్రేడ్ యూనియన్ స్పష్టం చేసింది. ఇటలీ దక్షిణ ప్రాంతంలోని కాలాబ్రియా రీజియన్ ప్రెసిడెంట్ రాబర్టో
ఒచియుటో సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఇది మన అంతరాత్మను కదిలించే ఒక భయానక గాథ. వలసల దురవస్థ. మనుషులకు అసలు విలువే లేదా? సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని రాబర్టో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చాలామంది వ్యవసాయ కార్మికులు ఇటలీకి బోట్లలో వస్తుంటారు. కొందరు చట్ట ప్రకారం విమానాల్లో వస్తుంటారు. ఇటలీలో తమకు ఉద్యోగం లభించిందనే నమ్మకంలో ముఠా నాయకుడికి వేల యూరోలు చెల్లించి చట్టబద్ధంగా ఇటలీలో కాలుమోపుతూ ఉంటారు. తాజా పరిణామాలు ఇటలీలో పెను దుమారం రేపింది. దీనిపై ప్రధానమంత్రి జార్జియా మెలోనో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్యాంగ్ మాస్టర్ సిస్టమ్ను తుదముట్టిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఇండియా నుంచి వచ్చిన 31 ఏళ్ల సత్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయిన తరువాత ఇటలీలో పెను దుమారం రేగింది. ఇక సత్నామ్ సింగ్ రోమ్ సమీపంలో ఉన్నటువంటి లాటినా ఏరియాలో వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు ఆయన చెయ్యి యంత్రంలో చిక్కుకుని తెగిపడింది. గాయపడిన సింగ్ను అతడి యజమాని తెగిపడిన అతడి చెయ్యిని ఒక పండ్ల బుట్టలో ఉంచి ఆయన ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోవడం ఇటలీలో పెను దుమారం రేగింది. దీంతో సింగ్ యజమానిపై ఉద్దేశపూర్వక హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. 2024 జూన్లో ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత సింగ్ ఆసుపత్రిలో ప్రాణాలొదిలాడు. ఇక మెలోనీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల దోపిడీని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ క్షేత్రాల్లో యజమానుల ముందే వ్యవసాయ కార్మికులు ఎంతమంది పనిచేస్తారో తనిఖీ చేస్తారు. శ్రామికుల దోపిడీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది కూడా. వివిధ రంగాల్లో నెలకొన్న కార్మికుల కొరతను తీర్చేందుకు 2028 నాటికి ఐరోపా సమాఖ్య పరిధిలోకి రానటువంటి దేశాల పౌరుల కోసం చట్టబద్ధంగా 5 లక్షల కొత్త వర్క్ వీసాలను ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో వివిధ రంగాల్లో ఉన్న కూలీల కొరతను తీర్చాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అయితే ట్రేడ్ యూనియన్లను ప్రభుత్వ విధానాలను ఘాటుగా విమర్శిస్తోంది. వీసాల ప్రక్రియకు సంబంధించి బ్యూరోక్రాట్లు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నాయని యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. ఇక వ్యవసాయ రంగంలో రైతు కూలీల దోపిడీపై ఇటలీలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తన 30 ఏళ్ల అనుభవంలో ఇలాంటి క్రూరమైన ఘటన చూడలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలెసాండ్రో డి అలెసియో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా ఈ కేసును ఆయన విచారణ జరుపుతున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ ఈ ఘోరమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఒక ప్రకటనలో దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్న ఆఫ్ఘాన్ జాతీయుడు తాజ్ మొహమ్మద్ అల్మాయార్ మాట్లాడుతూ స్ట్రాబెర్రీ తోటలో పనిచేసిన తర్వాత పాకిస్తాన్కు చెందిన 2 గ్యాంగ్ మాస్టర్లు తమను కారులో తీసుకువెళ్లారని తెలిపాడు. తమను పెట్రోల్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లి అక్కడ కారును ఆపి బయటికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారని వివరించారు. మంటలకు తాము లోపల నుంచి అరచీనా పట్టించుకోలేదని, తాను వెనక భాగం నుంచి తప్పించుకుని బయటపడ్డానని చెప్పాడు. ఇక ఇటలీలో పనిచేసే వ్యవసాయ కార్మికుల్లో 30% మంది అసంఘటిత రంగానికి చెందినవారని 2023లో ఒక నివేదికలో పేర్కొన్నారు. ఇక అసలు విషయానికొస్తే ఈ వ్యవసాయ కార్మికులకు 8 గంటల పనికి 45 యూరోలు లేదా $52 ఇస్తామని హామీ ఇచ్చి ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదు. అడిగితే తుపాకీతో కత్తితో బెదిరిస్తున్నారు. కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. చివరకు వారిని సజీవ దహనం చేసే స్థాయికి మాఫియా ముఠా రావడం దారుణం.